శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 2 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అండి. మన గురువు గారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఇన్నాళ్ళు జరిగింది ఒక ఎత్తు అయితే జీవితం రేపటి నుంచి మరొక ఎత్తు అని చెప్పుకోవాలండి. ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీలో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు అయితే తీసుకురాబోతున్నారండి ఒక వ్యక్తి. ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివని పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీ ఇంట్లో జరిగేటువంటి ఒక విషయం కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టయితే వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానివ్వండి, మీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే మీరు జాతకం పరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగానే వస్తూ ఉంటాయండి. కానీ వీరికి సహజం అంటేనే కష్టం ఉన్నటికి డబ్బు పరంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించడం అంటే సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశివారి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది. డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయి సంబంధించిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, 10 తరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే అండి పెద్దగా కష్టాలు ఇబ్బంది గురి చేసే విధంగా అయితే ఉండవండి. మీ జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలను కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నవారే. చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వము, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించిపోయి ఉంటాయండి. ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులంటే అంతకు మించినటువంటి గొప్ప కష్టాలను కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కష్టాలనేవి కూడా నిడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వారి జీవితంలో ఎప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడగలిగితే ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరు లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కూడా కలిగి ఉంటారు. చూడగానే ఎవరికైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులైతే అవుతారండి. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అంత చక్కని రూపము వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి నుండి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీరి దైవ విధిని కూడా చాలా చక్కగా అంటే దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే అండి నాకు రానటువంటి పని అంటూ ఏది లేదు. మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం. కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు.
తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే రేపటి రోజున ఆ సంఘటన ద్వారా మీకైతే చాలా వరకు కూడా అంటే చెప్పలేని ఆవేశం అవ్వచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా సరే రేపటి రోజు జరిగే సంఘటన ద్వారా మీరు చాలా వరకు కంట్రోల్‌లో ఉండాలి. ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టము, ఒకంత మీకు దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకి ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద కలగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందనమాట. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలో రాబోతున్నాడని చెప్పుకోవచ్చండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. శుభ సమయం అనే చెప్పుకోవచ్చు రేపటి రోజున. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున. మీరు ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే ఒక స్నేహబంధం కావచ్చు, లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చటము, మీరు వారి మాట తీరుకి ఇంప్రెస్ అయిపోవడము, అలా వారు హుందాగా ప్రవర్తించడము, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోపోవడము, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులవుతారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడని చెప్పి ఆ మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారు. ఇక అలాగే మీ ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించడము, ఆ ఫోన్ ద్వారా మీరు తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం ద్వారా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయటము, ఇటువంటివి జరుగుతాయండి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలు మాత్రం తప్పుడు దిశలతో తప్పుడు స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకుంటే వాటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే మీరు ఇవ్వబోతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా, ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి మరి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు కూడా మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలన్నీ కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు. సోదర సోదరీమణులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము, ఇటువంటివి కూడా జరుగుతాయి. ఇక అన్ని రకాల చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా లాభదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించే తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది. మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలైతే గడిస్తారని చెప్పుకోవాలి. మరి తెలుస్తుందిగా అండి తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.